సమయాన్ని నాకు ఇచ్చినటువంటి దేవుని సేవకులు ప్రభుత్వ సేవక గారికి, వేదిక పోయినటువంటి మా ఆత్మీయ తండ్రి అపోస్తుల తండ్రి తోతరయ్య గారికి, అలాగనే మొట్టమొదటిగా దేవుని గురించి మాకు పరిచయం చేసినటువంటి మా కుటుంబానికి పరిచయం చేసినటువంటి దేవుని సేవకులు విశ్వాసరావు గారికి కూడా మా హృదయపూర్వక వందనాలు. వేదిక పోయినటువంటి సేవకులందరికీ, కూడి ఉన్న సేవకులు, కింద ఉన్న సేవకులకు, పిలిచిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి సహోదరి సాక్ష్యం చెప్తాను. అది చాలా క్లుప్తంగానే చెప్పి దైవజనులు అపోస్తుల రంజిత్ హృదయ గారికి సమయాన్ని అప్పగిస్తాను. దేవుణ్ణి స్తుతించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ప్రతి కారణం జ్ఞాపకం చేసుకోవాలి, ఏది కూడా మర్చిపోకూడదని ప్రతిసారి మనం అనుకుంటూ ఉంటాం. అవన్నీ ఇప్పుడు చెప్పడం అయితే మాత్రం సమయం సరిపోదు కనుక చాలా క్లుప్తంగా నేను ఈ యొక్క సాక్ష్యాన్ని మధ్యలో పంచుకుంటాను. యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడని, సత్య దేవుడని గ్రహించి ఆయన్ను అంగీకరించి బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మను ఆగస్టు నెలలో 2000 సంవత్సరంలో నేను పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత దేవుని సువార్త ప్రకటించాలనేటువంటి విశేషమైనటువంటి భారం నా హృదయం నిండా నిండుకున్నప్పుడు దేవుని సువార్తను ప్రకటించడానికి పూనుకున్నాను. అప్పటి నుంచి కూడా నాతో పాటు కొంతమంది సహోదరులు, నేను వారి మధ్యలో పంచుకున్నటువంటి నా భారాన్ని, నా హృదయ భారాన్ని వారు కూడా ఇష్టపడి నాతో పాటు సువార్త చేయడానికి పూనుకున్నారు. అలాగా 2000 సంవత్సరంలో ఈ యొక్క అగాపే సువార్త దళం గాస్పల్ టీం అనేది ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 14 సంవత్సరాలు దేవుడు అద్భుత రీతిలో ఈ యొక్క సువార్తను నడిపించడం అనేది జరిగింది. ఈ స్తుతికూటం పెట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈ సువార్తను ఆపాలని, దేవుని పనిని ఆపాలని దుష్టుడు పలు విధాల ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాలన్నీ విఫలం చేసి దేవుడు అద్భుత రీతిగా ఈ 14 సంవత్సరాలు నడిపించడం జరిగింది. ఏ విధంగా ఆపాడు అంటే, మొట్టమొదటిగా మీరు వెళ్తున్న పనిని చులకన చేసి, ఇది అనవసరమైన పని, వ్యర్థమైన పని, ఇది మీరు చేయడం అనవసరమని మాకు విభేదాలు కల్పించడం ద్వారా దుష్టుడు దీన్ని ఆపాలని ప్రయత్నం చేశాడు. కానీ వాడి వల్ల కాలేదు. కొంతమంది అయితే ఆగిపోయారు, కానీ ఈ సువార్త దళం మాత్రం ఆగకుండా నిర్విరామంగా దేవుని యొక్క కృప చేత ఏజెన్సీ ప్రాంతాల్లోనూ, పట్టణ ప్రదేశాల్లో, పల్లెలలో, బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండండి అని ప్రభు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఈ యొక్క సువార్త టీము నడవడం జరుగుతుంది. ఒక సమయం వచ్చినప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితి ఎదురైంది. అది అన్యజనుల ద్వారానో లేక లోకస్తుల వలనో కాకుండా దేవుని సంఘంలో ఉన్నటువంటి వారు, సహోదరులు అనబడినటువంటి వారిలో నుండి క్లిష్టమైన పరిస్థితులు ఎదురై ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళడం వ్యర్థం, మన అగాపే సంఘాలు ఉన్నటువంటి ప్రాంతాల్లోనే సువార్త చేయాలి అనేటువంటి ఒంటికాల మీద కొంతమంది నిలబడ్డారు. అలాంటి పరిస్థితుల్లో పైన దేవుని ముఖం చూడడం, క్రింద దైవజనుడు మా ఆత్మీయ తండ్రి యొక్క మాట వినడం నేర్చుకున్నాం. అయ్యగారితో నా బాధను పంచుకున్నాను. నాన్నగారు ఇది పరిస్థితి ఎలాగవుతుందని అంటే, ఏం కాదు నాయన, పైన దేవుడు ఉన్నాడు, నేను కింద ఉన్నాను, నీకోసం ప్రార్థన చేస్తాను, బయలుదేరు, వెళ్ళు, పనుకు ఏ ఆటంకం లేదు, బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండని ప్రభు చెప్పారు అని అయ్యగారు బలపరచడం జరిగింది, ధైర్యపరచడం జరిగింది. ఆ రీతిగా దేవుని సువార్తను మోసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం.
అయితే దేవుని మహాకృపను బట్టి ఏజెన్సీ ప్రాంతాల్లో అగాపే సంఘాలు ఏర్పడ్డాయి. చాలా మారుమూల ప్రాంతాల్లో దేవుని సువార్త కానీ యేసు అనే పేరు వినలేనటువంటి గ్రామాలకు మేము వెళ్ళినప్పుడు 14 ఏళ్ళ కిందట వెళ్ళిన గ్రామాలకి ఈనాడు మళ్ళీ మరలా వెళ్తుంటే అక్కడ సంఘాలు ఉన్నాయి, సేవ జరుగుతుంది. ఇంచుమించుగా ఒక 10 చోట్ల మన అగాపే సేవకులు దాసబాబు రెడ్డి గారు వారి బృందం కొంతమంది సేవకులు పనిచేస్తూ ఉన్నారు. ఈ రీతిగా దేవుడు దశలు దశలుగా దేవుని యొక్క సువార్తను చేయడానికి అద్భుత రీతిలో దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. సువార్త కొరకు ఒక వాహనం కావాలని మొదట్లో భారంగా ప్రార్థన చేసినప్పుడు దేవుని కృపను బట్టి ఒక వాహనం ఇచ్చాడు. అది 2 సంవత్సరాలు నిర్విరామంగా వాడబడింది. ఆ తర్వాత మరలో ఒక జీప్ కొన్నాం. అది కూడా కొన్ని దినాలు వాడబడిన తర్వాత చాలా ఇబ్బందులు కలిగాయి. అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం, ప్రభా మాకు ఒక వాహనం కావాలి సువార్త కొరకు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిలో వాహనాన్ని సిద్ధపరిచారు. దానికోసం కూడా ఈ యొక్క స్తుతి కూటం. అయితే మరొక విషయం ఏంటంటే, సువార్తను ఏ రీతిగానన్నా ఆపాలి, పని చేస్తున్నటువంటి మమ్మల్ని భంగం చేయాలని దుష్టుడు మాత్రం కంకణం కట్టాడు. నా ఆరోగ్యం మీద బహుగా ప్రయోగాలు జరిగాయి, సాతాను ప్రయోగాలు. ఏ రీతిగానన్నా నన్ను ఆపేస్తే వీళ్ళని లాగిపోతారని నా మీద రకరకాలుగా వ్యాధులు, టైఫాయిడ్, మలేరియా వచ్చినాయి, పచ్చకమరులు, రకరకాల ఇబ్బందులు వచ్చాయి. గత ఆగస్టు నెల 30వ తారీఖున సువార్తకి వెళ్ళి తిరిగి వచ్చాం. వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి బాధ, విపరీతమైన నొప్పి, తట్టుకోలేనటువంటి బాధ వస్తున్నప్పుడు ఈ సువార్త టీంకి దేవుడు మాకు డాక్టర్ గారిని అనుగ్రహించారు. డాక్టర్ రవిశంకర్ గారు మన మధ్యలో ఉన్నారు, వారికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఆయన సువార్త టీంలో ఉన్నటువంటి మా అందరికి కూడా చక్కని వైద్యం అందిస్తూ ఆయన టెస్టులన్నీ చేయించారు. తర్వాత తేలింది ఏంటంటే నా వెన్నుపూసలో 2 పూసలు పగిలినాయి అని తెలిసింది. తర్వాత మందులు వాడడం. నా పరిస్థితి ఎలా ఉందంటే డాక్టర్ గారు చెప్పారు, మీరు ఇంకా మొండిగా చేయడానికి ఏమీ లేదు, మంచం మీద బెడ్ రెస్ట్ అవసరం అని. బాత్రూమ్కి వెళ్ళడానికి ఎవరొకరు వచ్చి, పాస్టర్ గారు లేదా నా ఆత్మీయ పిల్లలు ఎవరొకరు వచ్చి చేతులు కిందన పెట్టి జాయిగా లేపడం, అవన్నీ చూసి నాకు చాలా బాధ అనిపించింది. ప్రభా నేను అతి తొందరలో లేవాలి, మరలా నేను విజృంభించాలి, దేవాన్ని పని చేయాలి, నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తూ వచ్చాను. సంవత్సర కాలం ఇంచుమించుగా గత సంవత్సరం ఆగస్టు నెల నుంచి ఇప్పటి వరకు చాలా రకరకాల ఇబ్బందులతో పోరాడాను. కానీ దేవుడు నాకు విజయం ఇచ్చాడు. అద్భుత రీతిలో దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గత నెలలో, అంతకుముందు నెలలో సువార్తకి వెళ్ళి వచ్చిన తర్వాత మా సువార్త టీంలో సభ్యులు ఇర్మియా గారు మన మధ్యలో ఉన్నారు, ఒకసారి లేచి నిలబడండి. ఆయన కూడా సాక్ష్యం చెప్తారు అనుకున్నా కానీ సమయం లేదు కాబట్టి నేనే చకచక అందరి సాక్ష్యాన్ని కలిపి నేను ఒక్కడే చెప్పేస్తున్నాను. ఇర్మియా గారు ఉన్నారు, ఆయన మరణ పడక మీదకి వెళ్ళాడు. ఇంకా ఆఖరి సమయానికి వచ్చేసాడు. ఇంకా చావే అనుకున్నాం కానీ దేవుడు అద్భుతంగా ఆయన కాపాడాడు. తర్వాత బ్రదర్ జాషువా గారు మన మధ్యలో ఉన్నారు, ఆయన కూడా భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి డెంగ్యూ ఫీవర్తో బాధపడ్డాడు. దేవుడు అద్భుతంగా ఆయన్ని కూడా స్వస్థపరిచాడు. ఇలా మా సువార్త టీంలో ఎందరైతే వచ్చారో అందరికీ ఏదో రకమైనటువంటి ఇబ్బంది రావడం జరిగింది. అయినా ఇబ్బంది వచ్చిందని ఆగిపోయే వాళ్ళు ఎవరు మాలో లేరు. పిరికివాడు గిలాదు కొండ విడిచి పారిపోవాలని ముందే నేను ప్రకటన చేస్తాను. సువార్తకు వచ్చేవాడికి ముందే చెప్తాను, చావడానికి సిద్ధమవుతారండి అని. అలాగే గిలాదు కొండ విడిచి పారిపోయారు కానీ దేవుని పనిలో సాగుతున్నటువంటి వారు వ్యాధులు వచ్చినా సరే ముందుకు సాగుతూ ఉన్నారు. దేవుడు అద్భుతంగా స్వస్థపరుస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ఇదంతా దేవుని కృప. ఇందులో ఏ మనిషి యొక్క గొప్పతనం కానీ, ఏ మనిషి యొక్క మొండితనం కానీ కాదు. చాలా మంది అంటే నేను మొండితనం అంటారు. మొండితనంగా దేవుని గొప్పతనం. ఎందుకంటే ఆయనే ఆ మొండితనం, ఆ విశ్వాసం పుట్టించాడు. అది దేవుని కృప. అద్భుత రీతిలో దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు. తాళరేవులో పరిచర్య ప్రారంభించినటువంటి దినం మొదలుకొని ఇప్పుడు 9 సంవత్సరాలు రకరకాల ఇబ్బందులు కలిగినప్పటికీ దేవుడు అద్భుత రీతిలో ఈ పరిచర్యను సాగిస్తూ ఉన్నాడు. మా కొరకు ప్రార్థన చేయండి, సువార్త టీం కొరకు ప్రార్థన చేయండి. కూడినటువంటి మీ అందరినీ మేము అర్థించేది ఏంటంటే, మొట్టమొదటిగా ఈ యొక్క సువార్త నిర్విరామంగా దేవుని పని సాగాలి అంటే మీ అందరి ప్రార్థన సహకారం మాకు అవసరమే. ఎప్పుడు సువార్తకు బయలుదేరినా ఇంచుమించు ఒక 100-150 మందికి మెసేజ్లు పెడతాం. అందరినీ ప్రార్థన చేయమని ప్రార్థన అవసరత కోరి అందరూ ప్రార్థన చేస్తూ ఉంటుండగా మేము ముందుకు సాగుతున్నాం. ముందుకు వెళ్ళేది మేము కొద్దిమంది అయినప్పుడు కూడా వెనకుండి ప్రార్థన చేస్తే మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఈ ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ, సాక్ష్యంలో చాలా విషయాలు చెప్పాలండి. మెడికల్ క్యాంప్ విషయంలో ఈ యొక్క సువార్త చేయడానికి మెడికల్ క్యాంప్ ఎంతో అవసరమవుతుంది. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో మేము సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు అసలు వినేటువంటి ఆ రకాలు లేవు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ అవసరం ఏంటంటే ఖచ్చితంగా
మెడికల్గా వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తే, వాళ్ళకి వైద్య సహాయం అందిస్తే ఖచ్చితంగా సువార్త వింటారని మేము ఆలోచించినప్పుడు డాక్టర్ గారు కూడా మాతో పాటు రావడం, ఆ ప్రాంతాల్లో మేడం గారు రావడం, డాక్టర్ గారు రావడం, తర్వాత కొంతమంది సహోదరులు సహకరించడం, ఈ రీతిగా అక్కడ కూడా సువార్త వ్యతిరేకత అనేది తొలగిపోయి వాళ్ళు కూడా సువార్త వినడానికి మెడికల్ క్యాంపులు ఎంతో ఉపకరించాయండి. కాబట్టి ఈ రీతిగా ముందుకు సాగుతున్నటువంటి మా కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ సాక్ష్యాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. దేవుడు